కాబట్టి నాకు ఇంకొక మాట మాట్లాడావంటే జాగ్రత్త. సార్, నేను ఒక దొంగను పట్టుకున్నాను. అది నా వృత్తి నీ ధర్మం. వృత్తి ధర్మం కేవలం పార్క్ చేసి ఉన్న కార్లకి టికెట్స్ అతికించడం అంతే. చీఫ్, మిస్సెస్ ఆర్టన్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. ఇప్పుడు కాదు. కానీ మీరు ఇప్పుడు కలవకపోతే ఆవిడ చాలా బాధపడేలా ఉన్నారు. ఇప్పుడు కాదన్నానా? సార్, అలాగే నాకు మీటర్ మేడ్ గా ఉండాలని లేదు. అసలైన పోలీస్లా పనిచేయాలనుంది. నువ్వు నీ ఇష్టం వచ్చిన పని చేసుకోవడానికి మేయర్ నిన్ను నా దగ్గరికి పంపించాడనుకుంటున్నావా? కానీ జీవితం అనేది కార్టూన్లో పాట పాడుకునే ఓ పాట లాంటిది కాదు. నీ ఊహలన్నీ ఆ పాట అయిపోగానే నిజంగా మారిపోవడానికి. కాబట్టి వెళ్ళి నీ పని చూసుకో. చీఫ్ బోగో ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు నేను చెప్పేది వినండి ప్లీజ్. నన్ను క్షమించండి సార్, తనంత చెప్తున్నా పారిపోయేలా వచ్చేసింది. నీ వెళ్ళి కూర్చోవాలి. మేడం, మేమింతవరకు మాకు చేతనైన ప్రయత్నం చేశాం. ఆఫీసర్ గారు, నా భర్త 10 రోజులుగా కనపడటం లేదు. ఆయన పేరు ఏమి టాటు అది నాకు తెలుసు. మరి అదిగా అక్కడే